అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ దుర్గా క్షితీష్ కొత్తూరు. నేను లలిత స్మైల్ క్లినిక్ విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. చాలా మందికి ఫ్లాస్ అంటే పళ్ళ మధ్యలో ఒక దారం లాంటిది ఉంటుంది. దాంతో క్లీన్ చేసుకునే అలవాటు ఉండదు. ఈ అలవాటు ఉన్న కొంతమందికి మాత్రం ఫ్లాస్ చేసేటప్పుడు అంటే ఈ పళ్ళ మధ్యలో దారంతో క్లీన్ చేసుకునేటప్పుడు రక్తం వస్తుందండి, అందుకని మొదట్లో నేను ఫ్లాస్ చేసేవాడిని, ఇప్పుడు ఫ్లాస్ చేయట్లేదండి అని చాలా మంది చెప్తూ ఉంటారు అన్నమాట. దీనికి ప్రధాన కారణం అంటే ఫ్లాస్ చేసినప్పుడు బ్లీడింగ్ అవడానికి ప్రధాన కారణం ఏంటంటే పళ్ళ మధ్యలో మురికి చేరిపోయి ఆ పళ్ళ మధ్యలో ఉన్న చిగురు వాపు వచ్చి ఆ వాపు వల్ల ఇన్ఫ్లమేషన్ జరిగి తద్వారా బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఇలా జరుగుతుంది అంటే వెంటనే దగ్గరలో ఉన్న డెంటిస్ట్ని సంప్రదించి ఆ ఏరియా క్లీన్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది అని శరీరం మనకి చెప్తుందని అర్థం అనమాట. చాలా మంది ఫ్లాస్ చేయడం వల్ల బ్లీడింగ్ అవుతుంది కాబట్టి నేను ఫ్లాస్ మానేసానండి, నేను ఎప్పటికీ ఫ్లాస్ చేయనండి అని చెప్తుంటారు. అలా చేయకండి దయచేసి. ఫ్లాస్ చేసుకోవడం అనేది ఒక గొప్ప హ్యాబిట్ అనమాట. ఫ్లాస్ హ్యాబిట్ చేసే వాళ్ళకి ఎక్కువ సార్లు క్లీన్ చేయించుకునే అవసరం రాదనమాట. ఎవరైతే ఫ్లాస్ చేయరో వాళ్ళు తరచూ క్లీనింగ్ చేయించుకుంటూ ఉండాలి. సో ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఫ్లాస్ చేయడం ఈ మంచి అలవాటుని మానకండి. ఫ్లాస్ చేయడం వల్ల పళ్ళు అలాగే చిగుళ్ళు ఎప్పటికీ ఆరోగ్యంగా ఉంటాయి అన్నమాట. సో డిమోటివేట్ అయ్యి ఫ్లాస్ చేయడం మాత్రం మానకండి. ఈ వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. స్మైల్ స్మార్టర్ విత్ లలిత స్మైల్ క్లినిక్.